తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చివరి రాశి మీన రాశి జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? గ్రహ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంపూర్ణముగా గురు అనుగ్రహం ఉందమ్మా. అందువల్ల చేపట్టినటువంటి పనులలో ముందుకు సాగుతాయి. అలాగే కుజుడు కూడా సంపూర్ణంగా ఉండడం వల్ల ధైర్య సాహసాలు ప్రదర్శించి అన్ని విధాలుగా కార్యక్రమాన్ని చక్కబెట్టుకుంటూ వస్తారు. అయితే ప్రధానంగా ఒక విషయంలో మాత్రం వీరు సిద్ధంగా ఉండాలి. ఏంటి గురువుగారు? ఈ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి రాశిలోనే శని సంచారం జరుగుతుంది. జన్మశని, ఏలిన నాటి శని అంటారు. కానీ వక్రీకరించినటువంటి కారణం చేత ఆకస్మిక ప్రయాణాలు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ప్రయాణాలకి సిద్ధంగా ఉండాలి. ఖర్చులు కూడా ఆకస్మికంగా కలుగుతాయి. ఆ ఖర్చులకు తగ్గట్టుగా మనం కూడా సిద్ధపడాలి. అలాగే ఇంట్లో వరుసకి పెద్ద అయినటువంటి కుటుంబ వ్యక్తులు అంటే అన్నయ్య మరియు మేనమామకు సంబంధించినటువంటిది, వాళ్ళతో కాస్త విభేదాలు, వాళ్ళ గురించి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి రావడం, అలాగే అటువంటి వాళ్ళు మీ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం, అనగా ఈ మీనరాశి మీద డిపెండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది మనం ఈ యొక్క సంబంధించినటువంటి శని మార్పు వల్ల మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. వేరే సంస్థల్లో మారాలనుకున్నా, నిరుద్యోగస్తులు కొత్త ఉద్యోగంలోకి మారాలనుకున్నా, అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నా, కొద్ది రోజులు ఓపిక పడితే మంచి రోజులు ప్రారంభమవుతాయి. అన్నిటికంటే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్టాక్స్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి, ఇంకా ఏదైనా కానీ వ్యాపార విస్తరణ అలాంటి సంబంధించి పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే స్టాక్స్ లో పెట్టినా కానీ అంటే ఏంటి, తెలివితో ఆలోచన చేసి సంపాదిస్తారు కదా, అటువంటి వాటన్నింటికీ కూడాను యోగదాయకంగా ఉంటుంది. గృహం కొనుక్కోవాలి అనుకునే ఆలోచన ఎవరికైతే వస్తుందో ఆ గృహానికి సంబంధించినటువంటి లోన్స్ శాంక్షన్ అవ్వడం కానీ, ప్రధానంగా ధనపరంగా ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ జరుగుతుంది. ఈ విధంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ఈ సంబంధించినటువంటి వివాహ సంబంధాల విషయాలకు వచ్చేసేసరికి జాగ్రత్తగా ఉండాలి. అంటే వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి అంత ఈజీగా వివాహ సంబంధాలు కోరుకున్నవి లభించవు. అలాగే దంపతుల మధ్య మరియు ఈ సంబంధించినటువంటి ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త ఎడబాటు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా తగ్గించాలి అనుకున్నప్పుడు మన ఇష్ట సఖులతో, అనగా భార్యతో కానీ భర్తతో కానీ ప్రేమికులతో ఎవరైనా కానీ అతిగా ప్రవర్తించకూడదు. వాళ్లతో వాగ్వివాదాలు పనికిరావు. కాస్త సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా, మారుతూ ఉంటాయి కదా. ఈ మార్పునటువంటి మారనంత వరకు జరిగే ఇబ్బందులు ఇవి. ఒకసారి గ్రహాలు కొన్ని మారుతూ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటనంటే, ఇప్పుడు గ్రహాలు ఈ విధంగా ఉంది, ఈ విధంగా తెలియచేస్తున్నప్పుడు ఆ గ్రహాలు ఏం చెప్తున్నాయో దానికి తగ్గట్టు కనుక మనం ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు, అనగా దాంపత్య సమస్యలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. లేకపోతే ఇక్కడ ప్రారంభమైనటువంటిది ఎంతమంది కూర్చొని ఉన్నా సరిచేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి దంపతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములు కూడా ఒకరి మీద ఒకరు దూషించుకోకుండా, ఒకరిని ఇంకొకరు గౌరవించుకుంటూ ఉంటే కూడా చాలా మటుకు ఆ యొక్క భాగస్వామ్య వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క శని వక్రీకరించిన కారణం చేత ప్రధానంగా ఏం జరుగుతుంది, ఇంట్లోనే కొన్ని వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం గోచరమవుతుంది. విలువైన వస్తువులు చోరీకి గురవుతాయి. వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, దుస్తులు కానీ చోరీకి గురవుతాయని చెప్పవచ్చు. ఇక అన్ని విధాలుగా విద్యార్థులకి
యోగదాయకంగా ఉంటుంది. కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభించి విదేశీ యానానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి అని చెప్పొచ్చు. తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అని చెప్పవచ్చు. గురుగారు, మరి ఏంటి ఆదాయ వ్యయ మానసిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి 21 నుంచి 31వ తారీఖు వరకు? ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా సమస్య లేని కుటుంబం లేదమ్మా. ప్రతి మానవులకి అవును కూడా గురుగారు. ఏదో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్స్ తో ఉన్నారు. మానసిక ప్రశాంతత లేక, ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరక, శత్రు ఫైనాన్షియల్ సమస్యలు, ప్రాబ్లమ్స్. కోర్టు సమస్యలు, అలాగే ప్రయోగ బాధలు, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉండడము, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము. దీనికి తోబాటుగా శని వక్రీకరిస్తున్నాడు 27వ తారీఖు నుంచి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఏదో ఒక రకమైన ఎఫెక్ట్ మాత్రం శని ప్రభావం వల్ల కలుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ నివారించడం కోసమే తొలి ఏకాదశి సందర్భంగా జూలై 25వ తేదీన రాత్రి 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలనేటువంటి జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకునేటువంటి భక్తులు జూలై 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక 21వ తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించి సంతోషంగా గడుపుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది. 22, 23వ తేదీల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తేదీలలో సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఇక 27, 28, 29, 30, 31 ఈ ఆఖరి 5 రోజులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేయాలనుకున్నా కూడా కలిసి వస్తుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. మరి ఏం పరిహారాలు పాటించాలి గురుగారు మీనరాశి వారు? ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ సంబంధించినటువంటి అఘోర దేవుణ్ణి ఆరాధన చేయాలి. అఘోర పాశుపత మంత్ర హోమం కానీ, లేదా ఈ సంబంధించినటువంటి రుద్రుని సంబంధించినటువంటి అభిషేకం అనేటువంటిది ఈ 11 రోజుల పాటు కనుక చేయించుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడాను రుద్ర కవచ పారాయణం ఖచ్చితంగా చేయాల్సిందే, అందులో సందేహం లేదు. ఇక ప్రధానంగా ఎలాగో ఈ సంబంధించినటువంటి మన పీఠం ఆధ్వర్యంలో జూలై 25వ తేదీన రాత్రి 8 గంటల లోపల మన పీఠం ఆధ్వర్యంలో జరిగే వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి, శనిశ్చర హోమాది కార్యక్రమాల్లో నమోదు చేసుకునే దలుచు భక్తులు ఆ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వాళ్ళకి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ పరిహారాల గురించి వివరించినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, రాశి వివరణ అయితే విన్నారు. గురువు గారి పరిహారాలు కూడా తెలియజేశారు కాబట్టి పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న వారాహి అమ్మవారి పూజలో కానీ, హోమంలో కానీ మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, వెంటనే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోండి. నమస్కారం.